మీరు ఎప్పుడైనా కోన్ ఇడ్లీ అయితే టేస్ట్ చేశారా? కోన్ ఇడ్లీకి, ప్లెయిన్ ఇడ్లీకి ఏమో టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటదేమో అనుకుంటారేమో. అస్సలు ఉండదండి. కాకపోతే కొంచెం స్మెల్ డిఫరెంట్‌గా ఉంటది. ఇలాగ ఆకుపైన ఉడికిస్తాం కాబట్టి పిల్లలకి నార్మల్‌గా ఇంట్లో ఇడ్లీ పెడుతుంటే అస్సలు తినట్లేదు. ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా చేసి పెడితే తింటారేమో అని చెప్పేసి ఇలాగ ఇస్తరాకుని సాఫ్ కట్ చేసుకొని ఇలాగ కోన్ షేప్‌లో అయితే చేసుకున్నాను. ఇలా కోన్ షేప్ నిలబడాలంటే గ్లాస్‌లో కంపల్సరీగా పెట్టాలి కదా! ఇంకైతే కింద కూడా పిన్ను పెట్టేసుకొని గ్లాస్‌లో అయితే పెట్టేసుకున్నాను. నాకు ఎన్ని కావాల్సితే అన్ని రెడీ చేసేసుకున్నాను. ఇలాగే ఇందులో అయితే ఇడ్లీ రుబ్బు అయితే యాడ్ చేసుకొని ఇలాగ వాటర్లో దించుకొని ఆవిరిపైన ఉడికిస్తే 5 నిమిషాలు మన కోన్ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. పిల్లలకి ఎప్పుడు ప్లేన్ ఇడ్లీ తిని పెడుతుంటే తినకపోతే ఇలాగ కోన్ ఇడ్లీ పెడుతుంటే వాళ్ళకైతే ఐస్ క్రీమ్ ఇడ్లీ అనిపించింది. అమ్మ ఐస్ క్రీమ్ ఇడ్లీ మళ్ళీ చేయమ్మని అడుగుతూనే ఉన్నారు. సేమ్ ఐస్ క్రీమ్ లాగా అనిపించింది వాళ్ళకు కూడా. మనకైతే కోన్ ఇడ్లీ లాగా అనిపిస్తుంది అంతే. ఏదైనా డిఫరెంట్ చేస్తే కానీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా అసలు తినట్లేదని అప్పుడు అర్థమైంది. సేమ్ ఇదే ప్రాసెస్లోని ఇడ్లీ పెడితే మాత్రం ఎవ్వరు తినట్లేదు. వాళ్ళకైతే సేపు మారితే సరిపోతుందనమాట. ఇంట్లో ఇలా పిల్లలు ఉన్నప్పుడు డిఫరెంట్గా ఆలోచించక తప్పదు కదా. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా సేమ్ ఇంతే. ఇంట్లో అయితే ఇడ్లీలు కావాలని ఎప్పుడు పేచి పెడుతూ ఉండేవారు. కానీ ఇంట్లో ఇడ్లీ పాత్ర లేదు. ఇలాగ గ్లాస్లో కానీ ఆకుపైన కానీ ఆవరిపైన అయితే ఉడికించేసేది. మాకైతే ఇడ్లీ పెట్టేసేది. ఇదిగో చాలా బాగుంటుంది తినని. సేమ్ నాకు అదే టేస్ట్ అనిపించింది ఇప్పుడు కూడా.